గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు బినామీ అని చెప్పేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. బీభత్సంగా మాట్లాడారు. తప్పుడు ప్రచారం అంతా కూడా చేశారు. ఇంక ఈనాడు ఆంధ్రజ్యోతిలో అయితే పెద్ద పెద్ద కథనాలు రాశారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నాడు, ఏ టెండర్లో కూడా వేరే కంపెనీలను పార్టిసిపేట్ చేయనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి దోచిపెడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. ఇది దోచిపెడతారు, తర్వాత వెనక్కి వీళ్ళు పార్టీకి కూడా మళ్లించుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. ఈనాళ్ళు అయితే కథనాలు మామూలుగా లేవు, బీభత్సం. ఇప్పుడు అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి ఈ కూటమి ప్రభుత్వం కూడా దోచిపెడుతుంది అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్న పెట్టి మాట్లాడడం జరిగింది. ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు అదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు కూడా దోచిపెడుతున్నాడు కదా, మరి జగన్ బినామీ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పంచిపెడుతున్నాడో ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీగా మారిపోయిందా అన్నది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంతకీ ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడాడు? ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో 40,000 కోట్ల అవినీతి. ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడే మాటలు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు 40,000 కోట్లు, 1 కోటి కాదు, 20 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 40,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయనకి కౌంటర్ ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా సరే మాట్లాడగలరా? ఆయన మాట్లాడే మాటలు: షిరిడి సాయి కంపెనీకి దోచిపెడుతున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రస్తుత టెండర్లు రద్దు చేసి పారదర్శకంగా మరలా నిర్వహించాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడు, ఇదిగో ఈ వార్త ఏబిఎన్ రాధాకృష్ణ రాశారు. మరి చాలా న్యూస్ ఛానల్స్ రాశారు, కానీ మనం ఏబిఎన్ రాధాకృష్ణ రాసిందే మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏమని రాశారు? ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో సుమారు 40,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించాడు. దీని మీద సిబిఐ విచారణ చేసి అవినీతికి సహకరించిన అధికారుల మీద, మంత్రుల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడంట. నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం షిరిడి సాయి కంపెనీకి ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో దానికి డబుల్ ఈ కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఇస్తుంది అని చెప్పేసి విమర్శలు కూడా చేశాడు. ఆయన ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాలు షిరిడి సాయి కంపెనీకి ఏ విధంగా లబ్ధి చేకూర్చారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా స్పష్టంగా ఆయన అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ శాఖను షిరిడి సాయి కంపెనీ నడిపించడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. విద్యుత్ అవినీతి వల్లే కరెంటు బిల్లులు పేద ప్రజలకు గుదిబండలా మారుతున్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా దోచిపెడుతుందో అని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేయడం కూడా జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్లను 1,19,073 రూపాయలకు కొనుగోలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కువ పెట్టి, అంటే 1,19,899 రూపాయలకు కొనుగోలు చేసింది. గత ప్రభుత్వానికన్నా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కువ పెట్టి కొంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షిరిడి స్థాయికి 55,000 ట్రాన్స్ఫార్మర్లు, తోషిబా కంపెనీకి కేవలం 1,675 ఆర్డర్లు ఇచ్చింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఘోరంగా నడిపిస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. విద్యుత్ శాఖలో భారీగా కుంభకోణాలు నడుస్తున్నాయి, కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ అవుతుంది అని చెప్పేసి మన ఏబి వెంకటేశ్వరరావు గారు దాని గురించి ప్రస్తావించడం కూడా జరిగింది.